వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడడం, వాళ్ళని చంపేస్తానంటాం మన తప్పు కాదా? మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా? తప్పు దిద్దబడుతోందా? తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గర ఉండడం. ఒప్పు తప్పుని కప్పేస్తుంది ఎప్పటికైనా. ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది. కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి వెంటనే తీసుకెళ్ళి మనం ఇచ్చేయద్దా? కరో కరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. కాదు కాదు, కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా? కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని? ఆయన ఏం పిలవలేదే. శూర్పణకని వెళ్ళమని ఎవడు చెప్పాడు? శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వెళ్ళి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా? పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప? యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదుల తప్ప? రాముడు తప్పు చేశాడు అందుకని ఆయన యుద్ధానికి రావడం తప్పు అని అనడానికి మన దగ్గర ఏముంది ఆస్కారం? తప్పంతా మన దగ్గర ఉంది. కాబట్టి ఐశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. పరదారని కోరినటువంటి వాడెవడుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో, పరస్త్రీని కామంతో ముట్టుకున్నవాడెవరుంటాడో వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మను అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఏతన్నిమిత్తం వైదేహ్య భయం నః సుమహద్భవేత్ ఆహృతాసా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి. సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయింది.